ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి, హెరోయిన్, కొకైన్ దొరికినా కూడా దాని యొక్క మూలాలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రధానంగా విశాఖ కేంద్రంగా మరి ఈనాడు 50 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు బయటపడడం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ యువతను ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. యువత మాదక ద్రవ్యాల మత్తులో వారి యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్లో అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తికి శుభాకాంక్షలు జరుపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అదే బ్రెజిల్ నుండి వచ్చినటువంటి షిప్ కంటైనర్లో ఈరోజు ఇన్ని వేల కోట్ల మాదక ద్రవ్యాలను పట్టుబట్టాయి. గతంలో సౌత్ ఆఫ్రికాలో కూడా మన యొక్క బియ్యం అనేది దొరకడం, రేషన్ బియ్యం అంతా కూడా ఎగుమతి చేయడం, ద్వారంపూడి గారి యొక్క పాత్ర కూడా అందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు కూనం పూర్ణచంద్రరావు కూడా వైసీపీ పార్టీలో మరి వ్యవస్థాపకుల్లో సీనియర్ నేతగా కూడా అతను ఉన్నాడు. ఈరోజు ఇవన్నీ వ్యవహారాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ మాదక ద్రవ్యాల గుట్టు రట్టు చేయడానికి తెలుగుదేశం పార్టీ పైన ఆపాదించేటువంటి కుట్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా గుర్తించమని చెప్తున్నాం. గతంలో కోడికత్తి ప్రయోగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, టీడీపీ హస్తం ఉందని చెప్పారు. అదేవిధంగా వివేక హత్యలో కూడా మరి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పారు. స్వయంగా వాళ్ళ చెల్లెళ్ళే మరి ఈరోజు పబ్లిక్ ప్రెస్ మీట్లు పెట్టి దీని వెనక ఉన్నటువంటి వివరాలు వాళ్ళకు కూడా చెప్తున్నారు. మరి సిబిఐ అధికారులు మాదక ద్రవ్యాలను పట్టుబడిస్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఎందుకు ప్రతిఘటిస్తున్నారు, సిబిఐకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించుకోకుండా మరి వ్యతిరేకంగా చేస్తున్నారనేది కూడా ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఈ యొక్క డ్రగ్ మాఫియా అనేది వైసీపీ పార్టీ పనే అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. నా పేరు పోతుల లక్ష్మీ నరసింహులు, అనంతపురం జిల్లా టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు.